చిన్నమస్తాదేవి యొక్క వామాచార పూజ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు, మత్స్యము ఫిష్, తర్వాత మాంసము అంటే ఇలా మేకపోతుది ఇలా తల నరికి పెడతారనమాట. కింద మేకపోతులో ఒక సపరేట్ భాగం ఉంటుంది మెడలో, అది మనము అమ్మవారికి సమర్పణ చేయాల్సి ఉంటుంది. తర్వాత మద్యము, అమ్మవారికి నేను బ్లెండర్ స్ప్రైట్ పెట్టాను. ప్రత్యాలీడపదాం సదైవ దదతిం చిన్న శిర కర్తుకాం దిగ్వస్త్ర స్వకబంధ శోణితకరాం సుధాధారాం పిబంతి నాగబద్ధ శిరోమణి త్రినేనాం హృద్యత్పలాలంకృతం ప్రత్యాసక్త మనోభవం జపదృఢం ధ్యాయే జపా సన్నిధం. ఓం నమో వెంకటేశాయ, జై చిన్నమస్త. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి, కర్మ విపర్యాస. సో ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అనమాట. చాలా ఆనందంగా ఉండే రోజు అండ్ వెరీ 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 స్పెషల్ డే. ఏంటి ఆ కారణం అంటే, ఈరోజు వైశాఖ శుక్ల చతుర్థి రోజు. ఈరోజు చిన్నమస్తా దేవత అవతరించిన రోజు. మన జనరల్గా చెప్పాలంటే ఈరోజు చిన్నమస్తాదేవి జన్మదినం, బర్త్డే అనమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈరోజు మా ఇంట్లో ప్రత్యేకంగా చిన్నమస్తాదేవి యొక్క వామాచార పూజ అనేది చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో ఈ రకాల ఐటమ్స్ అన్నీ పెట్టి అమ్మవారికి పూజ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ఎలా ఈ పూజ విధానంలో ఏమేమి ఐటమ్స్ యూస్ చేస్తాము అనేది చెప్తాను. దీని ద్వారా మీరు కూడా ఎప్పుడైనా వామాచార విధానానికి దక్షిణాచార విధానానికి ఇంత తేడా ఉంటుందా అనే విషయం మీరు గమనించుకోవచ్చు. ఓకేనండి. సో ఫస్ట్ మనం వామాచార పూజా విధానంలో కానీ ఎక్కడ చేసినా కూడా గణపతి ఆరాధన చాలా ముఖ్యంగా ఉంటుంది. గణపతి తర్వాత భైరవ ఆరాధన, భైరవుడి యొక్క పూజ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో శివ పూజ ఉంటుంది. ఎందుకంటే ఇన్ బిట్వీన్ మనము చిన్నమస్తా దేవతని అందులో మనం ఇమర్చాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ గణపతి విఘ్నాలు రాకోకుండా, తర్వాత భైరవుడు. ఎందుకంటే అమ్మవారికి చేసే ప్రతి దాంట్లో కూడా మొట్టమొదటిగా భైరవుని చేయాల్సి ఉంటుంది వినాయకుని తర్వాత చిన్నమస్తా దేవతను. ఈమె విధానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరలో శివుడితోటి కామేశ్వరుడు అంటాం అన్నమాట. మన వామాచారంలో శివుడిని కామేశ్వరుడు అంటాము. సో ఆయన యొక్క శక్తితోటి అమ్మవారిని ఎండ్ చేయడం అనేది జరుగుతుంది. శివ్ శక్తి. ఈ వామాచార విధానం ద్వారా వచ్చిన అంతటి హై ఎనర్జీని మనకు శివుడు మాత్రమే కంట్రోల్ చేయగలడు అనే ఉద్దేశంతో మనకు చివరిలో శివ పూజ, అదే కామేశ్వర పూజతో ఈ పూజా విధానం అనేది ఎండ్ అవుతుంది. సరే, మనము దీనికి కావాల్సిన ఇప్పుడు పూజ అయితే నేను చేస్తున్నాను, మీకోసం అని వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి, ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిన్నమస్తాదేవి యొక్క మండలం ఇది. ఇందులో చిన్నమస్తాదేవత ఫోటో కూడా పెట్టాము. ఆల్రెడీ అర్చన అవన్నీ అయిపోయాయి. ఇక్కడ పరిశీలన చేసి అక్కడ కూష్మాండ బలి జరిగింది. ఇవి నాగ ప్రతిమలు. ఎందుకంటే ఆమె నాగబద్ధ శిరోమణి త్రినయనాం అంటాం కదా, అందుకని ఈ నాగ ప్రతిమలు అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, అమ్మవారి యొక్క పూజా విధానంలో మనం వాడేటివి నువ్వులు, బ్లాక్ సిజామే సీడ్స్ అంటాం కదా, ఇవి చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. ఎట్లా అంటే సర్వదరిద్రాలను తొలగించేదానికి ఈ నువ్వులు అనేవి యూజ్ చేస్తాము. నెంబర్ 2, గురువింద గింజలు. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళైతే చూడండి, ఇవి గురువింద గింజలు. ఇవి కూడాను మనము ఈ వామతంత్ర విధానంలో, ఎస్పెషల్లీ తంత్ర విధానంలో ఈ గురువిందల్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. వీటి ద్వారా మనము ఈ శత్రు సంహారము అనేది కూడా జరుగుతుందన్నమాట. ఈ నల్ల నువ్వుల ద్వారా మన యొక్క దరిద్రం అనేది పోతుంది. ఇవి అమ్మవారికి సమర్పణ చేయడానికి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ చూడండి, ఇక్కడ మనం పంచమకారాలు చెప్తూ వచ్చాను. పంచమకారాల్లో మనం మత్స్యము, మద్యము, మాంసము, ముద్ర, మైథున క్రియ, వీటి గురించి చెప్పాను కదా ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో. ఇక్కడ చూడండి మీరు, మత్స్యము ఫిష్, తర్వాత మాంసము అంటే ఇలా మేకపోతుది ఇలా తల నరికి పెడతారనమాట. కింద మేకపోతులో ఒక సపరేట్ భాగం ఉంటుంది మెడలో, అది మనము అమ్మవారికి సమర్పణ చేయాల్సి ఉంటుంది. తర్వాత మద్యము, అమ్మవారికి నేను బ్లెండర్ స్ప్రైట్ పెట్టాను.
సో ఈ మూడు మకారాలు, తర్వాత ముద్ర. ముద్ర అనేది మీకు యోని ముద్ర అనేది వేయడం ఉంటుంది. ఈ యోని ముద్ర వేసిన తర్వాత మైథున క్రియ అనేది ఉంటుందన్నమాట. ఇది సమర్పయామి అని చెప్పేసి ఇప్పుడు ఇలా అనమాట. ఓం మైథున క్రియాం సమర్పయామి అంటారు. ఇంకో విషయం అండి, చాలామంది పూలు వేసేటప్పుడు ఇలా వేస్తుంటారు అనమాట, ఇలా తొడమెలతో. ఇది ఎప్పుడు కానీ ఇట్లా చించి వేయాలి, లేదంటే దోషం వస్తుంది. సో మైథున క్రియాం సమర్పయామి అని ఇలా వేయాలి. ఇలా పంచమకారాలను మనం సబ్మిట్ చేస్తాము. సో ఈ పంచమకారాల్లో ఈ 3, తర్వాత ముద్ర అనేది నేను చూపిస్తాను చూడండి. నేను ప్రీవియస్ టైంలో కూడా చాలా వీడియోలు, అంటే మొన్న బిఎస్ గారి ఇంటర్వ్యూలో కూడా ఈ వీడియో చేశాను. సో ఇది మైథున ముద్ర వేయడం, పంచమకారాల్లో ముద్ర అనేది ఈ విధంగా వేస్తారు. దిస్ కాల్డ్ యోని ముద్ర. ఈ యోని ముద్రను మనం సమర్పణ చేయవలసి ఉంటుంది అమ్మవారికి. ఇది యోని ముద్ర. తర్వాత మైథున క్రియ అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అక్షతలతో వేసుకుంటారు, కొంతమంది ఇలా వేస్తారనమాట. ఇలాంటి ఫ్లవర్స్, ఎస్పెషల్లీ రెడ్ కలర్లో ఉన్న రోజాస్ని అమ్మవారికి యూజ్ చేసేటప్పుడు తొడిమ తీసేసి మనము వేయాల్సి ఉంటుంది. ఓం మైథున క్రియాం సమర్పయామి అని మళ్ళీ ఒక రకమైన ముద్ర వేసి అమ్మవారికి సమర్పణ చేయాల్సి ఉంటుంది. ఇలా పంచమకారాలతోటి అమ్మవారికి పూజ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత అమ్మవారికి ఆల్రెడీ మనము వస్త్ర సమర్పణ అనేది చేస్తాము. అక్కడ వస్త్ర సమర్పణ మనం ఏమేమి అమ్మవారికి సమర్పించాలనుకుంటున్నామో అవన్నీ సమర్పిస్తాము. మీరు అక్కడ చూడొచ్చు, మీకు నవగ్రహ యంత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారు నవగ్రహాల్లో ఎస్పెషల్లీ చిన్నమస్త మనకు రాహుగ్రహాన్ని ఎక్కువగా రూల్ చేస్తుంది కాబట్టి మనకు స్పెషల్గా రాహు యంత్రం పెట్టుకోవచ్చు, లేదంటే నవగ్రహాలకు సంబంధించిన యంత్రాలు అనేది పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా పంచమకారాలు అనేది అమ్మవారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత చివరి ప్రక్రియలో మనకు ఆ పూజ అంటే చాలా పెద్ద తతంగం ఉంటుందండి, నేను టూకీగా చెప్తున్నాను. తర్వాత కూష్మాండ బలి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా గుమ్మడికాయ బలి అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే ఆవు నెయ్యితోటే దీపాలు అనేది పెట్టాల్సి ఉంటుంది. చాలామంది గేదె నెయ్యి కూడా వాడుతూ ఉంటారు. అస్సాంలో అయితే మనకు గేదె నెయ్యి కూడా వాడతారు, కానీ ఎక్కువగా ప్రిఫర్ చేసేది మటుకు ఆవు నెయ్యి అనమాట. సో మీరు కూడా ఒకవేళ పూజ చేయదలుచుకుంటే ఆవు నెయ్యితోటే మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత పచ్చకర్పూరం, అమ్మవారికి మామూలుగా మీరు వాడుతూ ఉంటారు కదండి, లోకల్లో ఉన్న ఈ కర్పూరాలు గట్రా ఏం వాడద్దు. ఇలా పచ్చకర్పూరం ఉంటుంది, పచ్చకర్పూరాన్నే వాడండి. ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఇస్తుంది పచ్చకర్పూరం అనేది. ఇలా అమ్మవారికి అంతా సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియలతోటి మనకు వామాచార పూజ అనేది ఎండ్ అయిపోతుంది. ఇందులో నేను ఈరోజు అయితే జపము కాస్తనే చేశానండి, ఎందుకంటే నా సమయాభావం వలన. ఇంకా ఈ పూజ తర్వాత ఈరోజు అమ్మవారి బర్త్డే కాబట్టి నాకు తెలిసిన సరౌండింగ్స్లో చాలామందికి మేము అమ్మవారి తరఫున భోజనాలు అనేది పెడుతున్నాం. సో కాబట్టి ఇంకా ఆ పనులు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు జపం అయితే పెద్దగా చేయలేదు. క్యాజువల్గా అమ్మవారికి నా కోరికలు కానీ ఏమన్నా ఉన్నా కానీ అన్నీ నేను విన్నపం చేసుకున్నాను. అండ్ నా క్లయింట్స్ తరపున కూడా నేను ఎక్కువగా కోరడం అనేది జరిగింది. నా క్లయింట్స్ అందరికీ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, వాళ్ళు కోరుకున్నవన్నీ జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా చిన్నమస్తాదేవిని కోరుకుంటున్నాను అనమాట. సో ఇదండి. తర్వాత ఇంకా ఫైనల్గా ఈ కూష్మాండ బలి అయిపోయిన తర్వాత డమ్రుక్. ఈ డమ్రుక్ అనేది తంత్రంలో చాలా ప్రాముఖ్యం అండి. తర్వాత ఈ డమరుకంలో ఇప్పుడు మనము దక్షిణాచలంలో గంట ఎలా కొడతామో అలా ఈ డమ్రుక్ అనమాట. గంట కూడా కొడతారు, కానీ డమ్రుక్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ డమరుకనాదం చేయడం ద్వారా అమ్మవారు ఇంకా తొందరగా మన కోసం చెల్లిస్తుందన్నమాట. సో మీరు కూడా ఇట్లాంటి డమ్రుక్ని ఒకటి మీరు ఇంట్లో పెట్టుకొని మంచి ఫలితాలు అనేది పొందాలని నేను కోరుకుంటున్నానండి. ప్రత్యాలీడ పదాం సదైవ దదతిం చిన్న శిర కర్తుకం దిగ్వస్త్రస్వకబంధ శోణితకరాం సుధాధారాం పిబంతిం ముద నాగబద్ధ శిరోమణిం త్రినయనాం హృద్యత్పలాలంకృతం రత్యాసక్త మనోభవం జపదృఢం ధ్యాయేత్ జపా సన్నిభం. సో ఇది చిన్నమస్తాదేవి యొక్క ధ్యాన శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని జపం చేయడం ద్వారా డైలీ మనకు
రాహుగ్రహానికి నుంచి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు. ఎందుకంటే చిన్నమస్త అనేది అల్టిమేట్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఎస్పెషల్లీ ఫర్ రాహు అండి. అంతేకాకుండా మన పూర్వజన్మ కర్మలు కూడా ఈ మంత్రము, ఈ ధ్యానం చేయడం ద్వారా మనకు డైలీ కూడా మనం ఈ ధ్యానం చేయడం ద్వారా మన కర్మ అనేది కాస్త తొలగుతుంది. చాలామంది కొంతమంది లాజిక్‌లు మాట్లాడుతుంటారు. ఇది జరిగితే అది జరుగుతుందా? అలా జరిపిస్తే ఇలా జరుగుతుందనేది. అలా జరుగుతుందని శాస్త్రంలో ఉంది. అలా చెప్పి కూడా చాలామంది ఫలితాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది ఎవరి వాళ్ళ ఇష్టాయిష్టాలకు వదిలేయడం మంచిదండి. మనము చిన్నమస్తాదేవికి ఈ వామాచార విధానంలో చేయడం ద్వారా, ఎందుకంటే తంత్రశాస్త్రం, ముండమాల తంత్రము ఇవన్నీ కూడాను మనకు ఖచ్చితంగా వామశాస్త్రంలోనే చేయాలి అని చెప్పింది. చాలామంది హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, తెలియని వాళ్ళు ఏదంటే అది వాగుతూ ఉంటారనమాట. అవన్నీ మనం పట్టించుకోనవసరం లేదు. వామాచారంలో చేయడం ద్వారా శీఘ్ర ఫలితాలు ఉంటాయనేది ముమ్మాటికి నిజం. కాబట్టి మీరు కూడా ఈ చిన్నమస్తా దేవత యొక్క ఆరాధన వామతంత్ర విధానాల్లో చేసి శీఘ్రంగా ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇందాక చూపించినదంతా కూడాను వామాచార విధానం ఎలా ఉంటుందనే ప్రక్రియ చెప్పాను. అందుకని ఇందులో నేను ప్రొసీజర్ ఏం చెప్పలేదు. ఏ ఐటమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను వాడదము పంచబలులు అంటారనమాట. ఇంకా మీలో దశబలులు, అజబలి, తర్వాత ఏకబలి, దాన్ని సాగుబలి అని కూడా అంటారు, ఏకవింశతి బలి, ఇలా రకరకాల బలులు అనేటివి ఉంటాయి. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో కాబట్టి మీరు కూడా ఈ చిన్నమస్తా దేవత యొక్క ఆరాధన చేసి పూర్వజన్మ కర్మను తొలగించుకుంటూ రాహుగ్రహ దోషాన్ని కూడా తొలగించుకుంటూ ముందరికి వెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. తర్వాత భోగ్ ఉంటుందంటే భోజనాలు కూడా ఉంటాయన్నమాట. సో నా వ్యూవర్స్ అందరికీ అండ్ కర్మ విపర్యాస ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను ఇంకొకసారి నేను అమ్మవారి తరపున మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యము సుఖ సంతోషాలు ఇవ్వాలని చిన్నమస్తాదేవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.